రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని వేలమూరిపాడు ఎస్సీ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై ఏర్పాటు చేసిన ఉచిత సోలార్ విద్యుత్ ప్యానెళ్లను మంత్రి ప్రారంభించారు. సోలార్ ప్యానెల్స్ నాణ్యతగా దీర్ఘకాలం మన్నేలా ఉండాలని సంబంధిత సంస్థ ప్రతినిధులకు సూచించారు. అనంతరం కాలనీలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి సభా వేదికపై మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు జ్యోతి రామారావు, జ్యోతి డేవిడ్, జన సైనికులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 3 కిలోవాట్లు అంటే 75,000 సబ్సిడీ ఇస్తారు. అదనంగా ఇంకొక 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. ఓసీలకి అయితే 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000 దాకా వచ్చింది. మొత్తం ఇట్లా పద్ధతులు పెట్టి అందరూ కూడా సోలారు, ఎందుకంటే మన కరెంటు రోజు రోజుకు కూడా వాడకం పెరుగుతుంది. అందరికీ అవసరం కరెంటు, నిత్యావసరం వస్తువు ఎలా ఉందో అలా అవసరం అయిపోయింది. అందుకని కరెంటు రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ప్రోగ్రాం పెట్టి ముందు మన కాన్స్టిట్యూన్స్ లో చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇందా కాంట్రాక్టర్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. దాదాపు 6,000 కనెక్షన్లు పైన ఉన్నాయి. మన కాన్స్టిట్యూన్స్ అంటే 6,000 కనెక్షన్లు అంటే దాదాపు 75 నుంచి 80 కోట్ల రూపాయలు ఒక్క అద్దం కాన్స్టిట్యూన్స్ లోనే మనం ఖర్చు పెడతాం దీనికోసం. ఇవి కాకుండా ఫ్రీగా మనం 70 సబ్సిడీ తోటి ఇస్తున్నాం. 70 ఓసీలకి, బీసీలకి. అవి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అవి కూడా దాదాపు ఇప్పటికి రాష్ట్రం మొత్తంగా 1,50,000 కనెక్షన్లు చేశారు. అవి కూడా దాదాపు చాలా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇది కాకుండా పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయానికి కూడా 9 గంటలు కరెంట్, అది కూడా సోలార్ ద్వారా తయారు చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలిచాము, కొంత భాగం టెండర్లు పిలిచాము. తొందరలోనే ఈ ఎండాకాలమే భూసేకరణ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అది కూడా వ్యవసాయం ద్వారా కూడా ఇస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, పోయిన గవర్నమెంట్ లో దాదాపు 5 సంవత్సరాల పరిపాలనలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలైంది, ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. ఇంకా ట్రూ ఛార్జీ ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుంటే ఈ సంవత్సరం వేయకూడదని చెప్పి ప్రభుత్వమే బరాయించింది. ఒక 13 పైసలు కరెంట్ బిల్లు కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేశాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా కరెంట్ బిల్లు తగ్గించే కార్యక్రమం అనేది ఎక్కడ చేయాలి. ఒక ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్లాంటి వినూతమైన కార్యక్రమాలు ఇంకేదన్నా సరే దాన్ని అడాప్ట్ చేసుకొని మనం తీసుకొని ఇంకా ప్రజలకు ఉపయోగపడే చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అడిగారు, కమిటీలు అడిగారు. పోయినసారి 10 లక్షల కమిటీలు పెట్టారు. ఒక వారం రోజులు శాంక్షన్ అయితే టెండర్ల నుంచి ఇమీడియట్ గా పని చేపిస్తాను. రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడ రోడ్డు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు, రోడ్డు వేసాము. అదేవిధంగా మన కాలనీలో ఇప్పుడు మన వాళ్ళు ఇంటికి వెళ్ళాము. ఒక 2 నెలలకు వెళ్తే మేము ఇల్లు కట్టుకుంటున్నాము, బిల్లు అయ్యి బాగానే పడుతుంది, మాకు ట్రైన్ కావాలన్నారు. కొద్దిగా నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం డబ్బులన్నీ కూడా అందరికి అన్ని ఊర్లు ఇవ్వటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పనిచేసాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు మార్చి ఏప్రిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చి మళ్ళీ డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత తప్పకుండా మిగతా కాలనీలు ఎక్కడైతే ఉండవు కొన్ని రైళ్లు కట్టాం, మిగతా కూడా కడతాం. ఇందాక నేను వచ్చేప్పుడు చెప్పాను, ఇప్పుడు చూసారా మీకు గతంలో స్తంభాలు చాలా దూరం ఉండే, ఇరిగిపోతా ఉండే. ఇప్పుడు దాదాపు మన ఊర్లో ఎన్ని స్తంభాలు కదా 450 స్తంభాలు వేసాం ఒక ఊర్లో. అంతకుముందు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కూడా వేసుకుంటాం. ఒక్క వేలమూరిపాడు కాలనీలో 450 స్తంభాలు వేసాం. ట్రాన్స్ఫారాలు 4 పెట్టాం. ఈ కరెంటు పని ఒక్కటే, ఇది ఇందాక సోలార్ కాకుండా ఈ స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు వేయటం ఒక్కటే 1,35 లక్షలు ఖర్చు పెట్టాం ఈ కాలనీ. అట్లా మన కాన్స్టిట్యున్సీ అన్ని తయారు చేస్తాం. రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదు, ఏ రకమైన ఇబ్బంది ఉండకూడదు అనే దానికోసం ఈ పక్కనే ఇక్కడ మన ఎన్ఎస్పి కాలనీలో దాదాపు 6-7 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మన అద్దంకి టౌన్ లో 3 సబ్స్టేషన్లు కడుతున్నాం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు అనే దానికోసం. గాలిలో వచ్చినా సరే అంతకుముందు ఈ 2 స్తంభాలు అంత దూరం ఉండేది. ఒకటి 2 స్తంభాలు 1.5 స్తంభం అంత దూరం ఉండేది. ఇప్పుడు కూడా ఎంత దగ్గరికి వేసాము, 30 అడుగులు స్తంభం వేసాం. ఒక్కోటి గాలి వచ్చినా తుఫాన్లు వచ్చినా విరిగి పడకూడదు, బాగుండాలి కరెంటు. ఇప్పుడు వేసిన స్తంభాలు రాబోయే 20-30 సంవత్సరాలకు ఇబ్బంది జరగకూడదు అనే దానికోసం
స్థలాలు అయ్యి ఒక 35 మందికి ఉన్నాయి. అది ఎట్లా చేయాలో చూస్తున్నాము. చూసి తప్పకుండా అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. చూసుకొని ఎవరికైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మిగతా స్థలాలు ఇస్తాం. ఇళ్ళకి సంబంధించి ఇల్లు కట్టుకుంటున్నవి కూడా ఎక్కడ కూడా ఆపకుండా అందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పోయిన గవర్నమెంట్ లో కట్టి ఇది వాళ్ళు అట్లనే చేశారు. 14-19లో మనం కట్టిన ఇల్లుని వాళ్ళు ఆపేశారు. మన ప్రభుత్వం అయితే అట్లాంటి చిన్న పనులు చిన్న పనులు చేయదు. ఏ ప్రభుత్వం అయినా పేద ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఈ ప్రభుత్వం పనిచేసింది. ఎందుకంటే 19లో ఇల్లు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. ఆ ఇంటికి ఎక్కడ కూడా బిల్లు ఆపుకొని అందరికి ఇవ్వమని చెప్పాం. ఏ కూడా చెప్పాం మన కాన్స్టిట్యున్సీలో అందరికి బిల్లు మనం ఇస్తాము. మళ్ళీ కొత్తవి కూడా వస్తున్నాయి. కొత్తవి కూడా ఎవరైనా కట్టుకుంటాయంటే ఇల్లు రెడీ చేసి పెట్టుకోండి, వాళ్ళకి కూడా సెక్షన్ ఇస్తాం. ఏ ఒక్కరికి ఇవ్వకుండా ఉన్నాం. ఎవరైతే కట్టుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళు బేస్మెంట్లు వేసుకున్నారో బేస్మెంట్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చేస్తాం. అట్లానే ఇప్పుడు ఇందాక పైన పెడుతున్నాం కదా, 120 మంది పెట్టుకుంటున్నారు. కొంతమంది తన్నులు సరిపోయి తన్నులు